హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. చూడండి, ఇక్కడైతే చికెన్ కనబడుతుంది కదా, ఇది నాటుకోడి అండి. ఈ నాటుకోడితో మీకైతే ఇగిరి చేసి చూపిస్తానండి. కావలసిన ఐటమ్స్ అండి: ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. మసాలా కోసం అండి కొన్ని జీడిపప్పులు తీసుకున్నాను, గసగసాలు ఒక స్పూన్ తీసుకున్నాను, ధనియాలు ఒక స్పూన్ తీసుకున్నాను, స్టార్ అనాస, విలాచి, లవంగ, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి తీసుకున్నానండి. వీటితో పాటు ఒక 3 ఉల్లిపాయలు వేసి మెత్తని పేస్ట్లా పట్టేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చి పొడి కోసం అండి ధనియాలు, జీలకర్ర, తర్వాత ఏమో కొన్ని స్పైసెస్ వేసానండి. మేతి అండి, కస్తూరి మేతి, మొత్తం ఏం చేసుకొని పొడి చేసుకోవాలన్నమాట. ఇదిగోండి అల్లము, వెల్లుల్లి, ఈ 2 మెత్తని పేస్ట్లో చేసుకోవాలండి. దేనికదే సపరేట్గా మీరు మొత్తం ప్రిపేర్ చేసుకోండి. ముందుగా అయితే ఉల్లిపాయలని, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకోండి. ముందుగా అయితే ధనియాలని, జీలకర్రని, స్పైసెస్ని మొత్తం వేయించుకుంటున్నానండి. ఈ వేయించిన తర్వాత చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోండి పొడిని. పొయ్యి మీద అయితే విశాలమైన గిన్నె పెట్టుకున్నానండి. చికెన్ వండుకోవడానికి ఆయిల్ పోసుకున్నాను, హీట్ ఎక్కుతుంది. ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకుందామండి. పచ్చిమిరపకాయలు వేసుకుందామండి. కొంచెం ఎర్రగా వేయించుకోవాలన్నమాట. కొంచెం పసుపు వేసుకుందామండి. కలుపుకోండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగాలండి. ఎట్టి పరిస్థితుల్లో ఉన్నది మనం ఫ్రిడ్జ్లో ఉంచుకున్నది ముందు ఎప్పుడో నూరుకున్నది మాత్రం వేయకూడదండి. ఫ్రెష్గా దంచుకునేది, ఫ్రెష్గా అప్పటికప్పుడు తయారు చేసింది మాత్రమే వేయాలండి అల్లం వెల్లుల్లి పేస్టు. బాగా ఎర్రగా వేగాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఎర్రగా వేగిందండి. ఇప్పుడైతే చికెన్ వేసుకుందాం. కలుపుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి బాగా పట్టేయాలండి. కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోండి చికెన్ని. చూడండి, చికెన్ అయితే బాగా వేగిందండి. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మీకు మసాలా పేస్ట్, ఆ మసాలా పేస్ట్ని వేసుకుందామండి. మసాలా పేస్ట్ని బాగా మసాలా పేస్ట్తో కూడా బాగా వేగాలండి చికెను. మసాలా పేస్ట్ కూడా ముక్కలకి బాగా పట్టేయాలన్నమాట. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేగనివ్వండి. చూడండి, మొత్తం మసాలా పేస్ట్ కూడా ఎర్రగా వేగిపోయిందన్నమాట. ఇలా వేయించుకోవాలండి. ఇప్పుడు కారం వేసుకుందాం. కొంచెం కారం వేసుకుందామండి. మీ కారాన్ని తగ్గట్టుగా మీరు వేసుకోండి. మేమైతే కొద్దిగా స్పైసీగా తింటామండి, కొంచెం ఎక్కువ కారం వేస్తుంది అనమాట. బాగా కలుపుకోవాలండి. మొత్తం కారం కూడా బాగా మగ్గిపోవాలన్నమాట, వేగిపోవాలి. చికెన్కి బాగా పట్టేయాలి కారం కూడా. బాగా కలుపుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎర్రగా వేయించేసుకోండి. మళ్ళీ చూడండి, కారం కూడా వేసాను కదా, బాగా మగ్గిపోయింది అన్నమాట, వేగిపోయింది.
ఇప్పుడు వాటర్ని వేసుకుందామండి. వాటర్ పోసుకుందాం. చూడండి, చాలా వరకు అయితే చికెన్ అయితే బాగా ఉడికింది. ఇప్పుడైతే సాల్ట్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకోండి, మొత్తం కలుపుకోండి. నేను ఇప్పుడు సాల్ట్ వేయడానికి గల కారణం ఏంటంటే అండి, కొంచెం నాటుకోడికి కొంచెం లేట్గానే సాల్ట్ వేసుకోవాలండి. ఎందుకంటే సరిగ్గా ఉడకదని మేము ఇలా కాస్త ఉడికిన తర్వాత వేస్తామండి. చికెన్ అయితే దగ్గర పడిపోయిందండి. ఇప్పుడైతే జీలకర్ర ధనియాల పొడి వేసుకుంటున్నానండి. కొంచెం కొత్తిమీర వేసుకుందాం. వేసుకుందామండి. బాగా కలుపుకోండి. ఎంతో టేస్ట్గా ఉండే నాటుకోడి ఇగురు కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా టేస్ట్గా, చాలా కమ్మగా ఉంటుందండి. నేను ఎలా చెప్పానో మీరు అలాగే ప్రిపేర్ చేయండి. చాలా 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 టేస్ట్గా ఉంటుందండి. నేను చెప్పిన టిప్స్తో చేస్తే కూర చాలా చాలా బాగుంటుందండి. నా ఛానల్ అయితే చాలామంది చూస్తున్నారండి. సో నాకు లైక్లు కొట్టట్లేదు, కామెంట్స్ కూడా పెట్టట్లేదండి. మీ కామెంట్స్ గురించి నేను ఎదురు చూస్తున్నానండి. నా కొత్త ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.